జేఆర్సీఎం. నేను బెజక్ శ్రీనివాస్. మనము ఆర్సీఎం లో సిస్టమ్ లో ప్రతిరోజు ఉదయం 6 గంటల 30 నిమిషాలకు మన కంపెనీ ఫౌండర్ టిసి చాబ్రా గారు గురుకుల్ మీటింగ్ ఉంటుంది ప్రతిరోజు. అలాగే మాకు సెకండ్ నుండి హాయ్. ఎయిత్ నాకు మీటింగ్ వస్తుంది. సెకండ్ నుండి ఎయిత్ వరకు ఏదైతుందో మనకు మాకు అబార్ ప్రోగ్రామ్ అనేది ఆ ప్రోగ్రామ్ లో చాలా విషయాల్ని మాట్లాడుతూ ఆ, మన కొన్ని విషయాల మీద సార్ కొన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆర్సీఎం అంటే ఆర్సీఎం అనేది మనం ఆర్సీఎం లో ధనం సంపాదన ఉంది, కానీ ఆ, ఇలాంటి వ్యవస్థ అంటే ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ప్రేమ, సేవ అన్ని ఒకే దగ్గర ఉంటూ డబ్బు ఆదాయం రావడం అనేది ఆ, మనకు డబ్బు అవసరమే కావచ్చు, కానీ ఆ ఆత్మకు కావాల్సింది ధనం కాదు అనే విషయాన్ని కూడా సార్ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఒకే రకమైన శిక్షణని పొందాలి, ఒకే రకమైన విధానాన్ని అనుసరించాలి అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మన జీవితంలోకి ఒక కాంతి లాగా వచ్చింది ఆర్స్యం అనేది. కాబట్టి మనం ఈ యొక్క ఆర్స్యంని సేవ సేవతో మనం మనం దీన్ని పూర్తి చేయాలి. ప్రేమ సేవతోని ఆర్సీఎంలో వచ్చే ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ప్రతి ఒక్క ఆ, వ్యక్తి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అనే ఆ, విషయాన్ని కూడా తీసేశారు, చెప్పడం జరిగింది. నా నా ద్వారా ఆర్సీఎంలో ఎవరు వచ్చినా ఉన్నతి కావాలి అనే భావన మనలోకి రావాలి, మనలో ఉండాలి. ఆర్సీఎంలో రాయల్టీ అనేది ఒక పిన్ పాయింట్. అందరికీ విజయాన్ని నిరంతరంగా అందించాలి అనే ఒక సంకల్పంలో ఉండాలి. మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అయితే యాక్చువల్గా మనకు ఆర్సీఎం అనే ఏదైతే 25 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందో, ఆ రోజు స్టార్ట్ అయిన లక్ష్యం కూడా ఒకటే: భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన భారతదేశంగా నిర్మించాలి. భారతదేశాన్ని లో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా చక్కగా మంచి స్థితిలో ఉండాలి అనే ఒక సంకల్పంతోనే మన ఆర్సీఎం వ్యవస్థ స్టార్ట్ అయింది. టీసీ చాబ్రా గారు స్టార్ట్ చేశారు. ఆ రోజే ప్రాణ్ గీత్ ని ఒక సాంగ్ ని మనకు ఇవ్వడం జరిగింది. అది హిందీలో ఉంటుంది. మీరు యూట్యూబ్ లో ప్రాణ్ గీత్, ఆర్సీఎం ప్రాణ్ గీత్ అని కొడితే వచ్చేస్తుంది. అది మీకు వీలున్నప్పుడు ఒకసారి వినండి. అయితే ఆ ప్రాణ్ గీత్ లో ఏదైతే విషయాలు రాసినాయో దాన్ని నేను మీకు తెలుగులో చెప్తాను. ఆ ప్రాణ్ గీత్ లో మొత్తంలో ఏముందంటే, సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకొని సొంతగా మన కలల్ని సాకారం చేసుకోవాలి, ఎక్కడ చేయి చాసే పరిస్థితి రావద్దు, దొంగిలించడం అనే మాటే రావద్దు, ఎవరి దగ్గర దిగజారిపోవద్దు, ఎవరు ఎవరిని మోసం చేయవద్దు, అందరూ మంచి మార్గంలో నడవాలి, జీవితంలో అగాధాలు వద్దు, మనసులో భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దు, ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఒకరికొకరు తోడుగా నడవాలి, ఒకరు పెద్ద ఒకరు చిన్న అనే అభిప్రాయం ఉండకూడదు, ఒకరికి ఒకరు అభినందించుకోవాలి, కులమత భేదాలు ఉండవద్దు, సరిహద్దులు గొడవలు ఉండవద్దు, మనల్ని ఎవరు విడదీసేదానికి అవకాశం ఇవ్వవద్దు, మనల్ని భారతీయులుగా గుర్తించాలి, బాధపడద్దు, మహానుభావులం కావాలి, ఇదే ఆర్సీఎం యొక్క లక్ష్యం అనే విషయాన్ని ఆ సాంగ్ లో ఇవ్వడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ, బిగ్ ఆపర్చునిటీ ఇది మనకు. ఎందుకంటే మనం మన ఆరోగ్యంతో పాటు, ఆదాయంతో పాటు 10 మంది జీవితాన్ని బాగు చేయడానికి ఈ యొక్క సిస్టమ్ మన చేతిలోకి వచ్చింది, మన దగ్గర ఉంది. మన అదృష్టంలో ఉంది కాబట్టి మనకు లభించింది. కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా ఈ యొక్క ఈ సిస్టమ్ ద్వారా మనం మంచి ఆ, మంచి అవకాశాన్ని మనం పొందే అవకాశం ఉంది. కాబట్టి మనం అందరం కూడా ముందుకు వెళ్ళడానికి ఒక మంచి మార్గం. చక్కగా ఈ యొక్క జూమ్ మీటింగ్స్ కానివ్వండి, ఫిజికల్ మీటింగ్స్ కానీ ఉపయోగించుకొని ఒకే మార్గంలో అందరూ నడవాలనే ఒక ఆలోచనని టీసీ సార్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. జేఆర్సీ.